అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామ శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. పరమపూజ్య భాగవతోత్తములారా, ఇంతకుముందు మాకేమో ట్రయల్ జరిగినట్టుగా జరిగింది, మళ్ళీ ప్రారంభం చేస్తున్నాం. చాలా సంతోషం. శ్రీమన్ మనవాళ మహాములు భగవద్ రామానుజుల వారి శ్రీచరణాలలో శరణాగతి చేస్తూ, స్వామి, నేను అనేక అపరాధాలు చేశాను, దాసుల్ని ఉద్ధరించే శక్తి మీకు తప్ప, మీ దయకు తప్ప మరొకటి లేదు అని భావిస్తూ నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని యతీంద్ర కరుణైవతు మద్గతిస్తే అని ఇంతకుముందు శ్లోకాల్లో యతీంద్ర, మీ దయనే నన్ను రక్షించగలుగుతోంది, మరొకటి లేదు అని ప్రార్థించారు. అంతేకాదు, వారి దయ వల్ల ఈ సంసార సుఖాలన్నీ, వీటి మీద మాకుండే రుచి, మాకుండే ఆసక్తిని తగ్గించి మీ దాసానుదాసులైన భాగవతోత్తముల మీద మాకు భక్తి కలిగేట్టుగా వారి సేవ చేయడమే మా జీవిత లక్ష్యం కావాలని కోరుకున్నారు. ఆ మాట విన్న భగవద్ రామానుజుల వారు, మనవాళ్ళ మహామునే, మీ మీద దయ ఉన్నంత మాత్రాన మీ కోరిక నెరవేర్చగలిగే శక్తి నాకుందా? మీకు తెలుసు కదా, మీ కోరికలను నెరవేర్చగల శక్తి సర్వశక్తివంతుడైన, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడికి తప్ప మరొకరికి ఉండదు కదా అని భగవద్ రామానుజులు అన్నట్టుగా వీరి మనసులో భావించుకుంటున్నారు. అలా భావించుకొని, అయ్యో స్వామి, దేవరవారు అలా అంటారేంటి? శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు భక్త పరాధీనుడు, యోమే భక్త సమే ప్రియ అని చెప్పుకున్నాడే కృష్ణావతారంలో. ఎవరు నా భక్తుడో వారే నాకు అత్యంతమైన ప్రియుడని, అలాంటి సందర్భంలో భక్తి క్రీతో జనార్దన అని శాస్త్రం కూడా చెబుతుంది కదా. పరమాత్మ భక్తికి అమ్ముడుపోతాడని, అంతటి పరమభక్తి, వైరాగ్యం, జ్ఞానభక్తి వైరాగ్యములు కలిగిన పరమభక్తులైన దేవరవారికి పరమాత్మ అత్యంతమైన విధేయుడు. ఆయనకు మీ మీద ఉండే ప్రేమ వల్ల మీ మాటను ఎప్పుడూ కాతనడు కదా. అందువల్ల స్వామి, మిమ్మల్ని ఆశ్రయించిన మాలాంటి వాళ్ళకి మా పాపాలను పోగొట్టేట్టుగా దేవరవారు పురుషకారం చేసి స్వామి విషయంలో ఆ పరమాత్మ ముందు మమ్మల్ని నిలుచుండబెట్టి మా సర్వశక్తులని కూడా మేము చేసేటువంటి దుర్మార్గ లక్ష్యం ఏమైనా సరే మా నైత్యాన్ని పోగొట్టి మమ్మల్ని రక్షించగలిగే శక్తి పరమాత్మ ద్వారా మీరు చేయగలుగుతారే. అలాంటి శక్తి మీకు ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించగల శక్తి మీకు లేదని ఎందుకు అనుకుంటున్నారు? కనుక స్వామి, మీ శక్తియుక్తులను ఉపయోగించి మీ కరుణాకటాక్షాలని దాసుల మీద ప్రసరింపచేసి మమ్మల్ని ఎలాగైనా సరే కాపాడండి అంటూ విన్నవిస్తున్నారు ఈ 17వ శ్లోకంలో. శృత్యగ్రవేద్య నిజ దివ్య గుణస్వరూప, శృత్యగ్రవేద్య నిజ దివ్య గుణ స్వరూప, ప్రత్యక్షతాం ఉపగతః ఇహ రంగరాజః. శృత్యగ్రవేద్య నిజ దివ్య గుణ స్వరూప, ప్రత్యక్షతాం
ఉపగతస్త్విహ రంగరాజ వస్యః సదా భవతి తే వస్యః సదా భవతి తేతి రాజ తస్మాత్ శక్తః స్వకీయజన పాప విమోచనే త్వం స్తుత్యగ్రవేద్య నిజ దివ్య గుణస్వరూపః ప్రత్యక్షతాం ఉపగతస్త్విహ రంగరాజః వస్యః సదా భవతి తేజతి రాజ తస్మాత్ శక్తః స్వకీయజన పాప విమోచనే త్వం ఇతి రాజా. వేదవేద్యుడైన పరమాత్మ ఇక్కడ ఈ లోకంలో శ్రీరంగంలో ప్రత్యక్షంగా అర్చాస్వరూపంలో వెంచేసి ఉన్నాడు. సర్వసులభమైన శ్రీరంగనాథుడు మీకు విధేయుడై ఉన్నాడు ఇక్కడ. అందువల్ల స్వామి, మిమ్మల్ని నమ్ముకున్న వారి పాపాలు పోగొట్టగల శక్తి మీకే ఉంది కనుక కరుణించి నా పాపాలను పోగొట్టి రక్షించండి స్వామి అని ప్రార్థిస్తున్నారు శ్రీమన్ మనవాల మహామునులు భగవద్ రామానుజుల వారిని ఈ శ్లోకంలో. ఇక్కడ ఈ శ్లోకంలోని రెండు తత్వాలు, పరమాత్మకు ఉండవలసిన రెండు లక్షణాన్ని మనకు వరవరములను చూపిస్తున్నారు. పరమాత్మ పరాత్పరుడు, అందరికన్నా మించినవాడు, ఎవరికి అందేవాడు కాదు. అలాగే అంతటి వాడు కూడా తాను సంకల్పించుకుంటే లోకంలో అత్యంత సులభుడిగా అందుతాడు అని పరాత్మ యొక్క అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. ఈ లోకంలో ఏది అన్నిటికన్నా పెద్దదో అంతకన్నా పెద్దవాడు ఆయన. ఈ లోకంలో అన్నిటికన్నా ఏది సూక్ష్మమైందో అంతకన్నా సూక్ష్మమైనటువంటి స్వరూపం అంటూ పరమాత్మ యొక్క పరస్వరూపాన్ని ఇందులో ముందు చరణాల్లో చూపించారు. ఆ పరస్వరూపమైన పరమాత్మ నిజానికి మనకు కంటికి కనిపించడు. నా చక్షుషా పశ్యతి కశ్చిత్ ఏనం. ఎవరైనా సరే ఇదిగో ఈ సామాన్యమైన మన కంటితో ఆ సర్వేశ్వరుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, సర్వాత్మైన శ్రీమన్నారాయణుని మనము చూడలేము. మరి ఎలా? మన ఊహకు కూడా అంతని స్వరూపం ఆయనది. మరి ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒకటే ఒక ప్రమాణం. ప్రమాణం అంటే మన జ్ఞానాన్ని కలగచేసేటువంటి ఒక కొలత అన్నమాట. ఏమిటది? శబ్ద ప్రమాణం అంటాం. శబ్దం అంటే వేదం, శబ్దం అంటే శాస్త్రం. శాస్త్రములో వేదములలో పరమాత్మ తత్వం అంతా కూడా వివరించబడి ఉంది. ఆ వేదానికి శృతి అని పేరు. శృతి అంటే వినబడ్డది అని అర్థం. ఎవరు విన్నారు ఇది అంటే వేల ఏళ్ల క్రితం ఏనాడో మనకు తెలియనటువంటి కాలంలో పరమ ఋషులైనటువంటి మహాత్ములు, మహాయోగులు తాము ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణం ఏది, దీని వెనుక ఉన్న శక్తి ఏది అని తెలుసుకోవడం కోసం వారు అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసుకున్నారు. ఆ ప్రయోగానికే మనం యోగం అంటాం. కంటికి కనిపించినటువంటిది, ఇంద్రియాలకు అందనటువంటిది, ఇంద్రియాతీతమైనటువంటి పరతత్వాన్ని తెలుసుకోవడం కోసం మనకు అందించినటువంటి ఒక గొప్ప శాస్త్రం యోగ శాస్త్రం. అది మనస్సును కేంద్రీకరించి ఆ మనసులో సర్వశక్తులను పెంచి తద్వారా సామాన్యమైన కంటికి కనిపించినటువంటి తత్వాన్ని కూడా దర్శించుకోగలిగేటువంటి ఒక టెక్నిక్ యోగంలో ఉంది. అలాంటి తపస్సంపన్నులై యోగముద్రలు వేయించేసి ఉన్న మహర్షులంతా కూడా వారు దివ్య సమాధిలోకి వెళ్ళినప్పుడు ఆకాశంలోంచి అద్భుతమైనటువంటి ధ్వనులను విన్నారు. ఆ ధ్వనులే విన్నారు కనుక
అది శృతి అని పేరు. అంటే భగవతత్వాన్ని చూపగలిగేటువంటి ఆ మాటలకి శృతి అని పేరు అన్నమాట. దానికి వేదం అన్నాం. ఇది ఎలా వినగలుగుతారనేది మనకు ఈ లోకంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఉన్న మనకు తెలుసు. సామాన్యంగా వాతావరణంలో ఎప్పుడు వెళుతున్నటువంటి ధ్వని తరంగాలని వాటిని ఒక చోట చేర్చుకొనగలిగేటువంటి ఒక యంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకొని వాటిని రిసీవ్ చేస్తామో, అలాగే మహర్షులు ఎక్కడెక్కడో ఆకాశంలో ఏర్పడిన ధ్వని తరంగాలని తమ యోగశక్తి ద్వారా తాము రిసీవ్ చేసుకున్నారు. వాటిని తాము పొందినటువంటి వాటిని లోక కళ్యాణం కోసం అందించారు. కనుక వాటికి శృతులు అని పేరు. ఆ శృతులు మనకు అందాయి కనుక వాటికి ఆ శృతులలో ఉండే చివరి భాగాన్ని ఉపనిషత్తులు అంటాం. ఆ ఉపనిషత్తులే ఈ సృష్టి రహస్యాన్ని స్పష్టంగా చెబుతాయి కనుక ఆ ఉపనిషత్తులను అందించినటువంటి ఋషులకు ఒక్కొక్కరి పేరట ఒక్కొక్కరు ఉపనిషత్ అని పేరు ఇవ్వబడ్డది. కఠ ఉపనిషత్ అన్నామనుకోండి, అంటే కఠ అనే మహర్షి అందించాడు తాను పొందినటువంటి భావాన్ని. ముండక ఉపనిషత్ అన్నామనుకోండి, ముండక మహర్షి తాను సమాధినిష్ఠులై పొందినటువంటి దివ్య జ్ఞానాన్ని మనకు అందించాడు అని వారి ద్వారా అందినవి కనుక వారి పేరిట ఉపనిషత్తులకు వేరు వేరు పేరున్నాయి. కనుక ఈ ఉపనిషత్తులని శృతి అగ్రములు అంటాం. శృతి అంటే వేదములకి, అగ్రములు చివరవి. వేదం అంటే విజ్ఞానే, అంటే మనకు సామాన్యంగా తెలియనటువంటి జ్ఞానాన్ని అందించగలిగేటువంటిది కనుక వేదం అని పేరు. అంటే పరమాత్మ తత్వాన్ని, సృష్టి రహస్యాల్ని, సృష్టి మన రహస్యాల్ని, జీవిత లక్ష్యాల్ని, ఇవన్నిటిని కూడా సామాన్యంగా తెలియని వాటిని అది తెలియపరుస్తుంది కనుక దానికి వేదం అని పేరు. అది వినబడింది కనుక దానికి శృతి అని పేరు. ఈ వేదములో అనేక అంశాలున్నాయి. అటువంటి వాటిలో పరమాత్మ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ పరమాత్మకు ఉండే సంబంధాన్ని, జీవుని యొక్క పరమ లక్ష్యాన్ని, వీటినన్నిటిని కూడా తెలుపగలిగేటువంటిది వేదము యొక్క చివరి భాగం. దాన్నే ఉపనిషత్ అంటాం. దానికే వేదాంతం అని పేరు. అందువల్ల ఇక్కడ ఏమవుతున్నారు, పరమాత్మ శృతి అగ్ర వేద్య, శృతులకి చివరలో ఉన్నటువంటి ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకోగలిగేటువంటి పరాత్పరుడు పరమాత్మ. అవి ఏం తెలుపుతాయి మనకి పరమాత్మ గురించి అంటే నిజ దివ్య గుణ స్వరూప, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క రూపాన్ని, పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ గుణాన్ని, పరమాత్మ యొక్క విభూతులని, ఇవన్నీ కూడా ఆ ఉపనిషత్తులు ఒక్కొక్కటిగా తెలుపుతాయట. స్వరూపం అంటే స్వరూపం, అంటే ఏది తనకు మాత్రమే ఉంటుందో, ఏది ఉన్నంతగా ఎప్పటికీ ఉంటుందో అని స్వరూపం అంటాం. కనుక పరమాత్మ యొక్క ఆత్మ దివ్యాత్మ తత్వానికి స్వరూపం అని పేరు. అంటే పరమాత్మ దివ్య, మనకుండే ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో ఎట్లా తెలుసుకుంటామో అట్లాగే పరమాత్మ యొక్క దివ్యతత్వం, దివ్య ఆత్మస్వరూపం ఏమిటో తెలుపుతాయి ఉపనిషత్తులు. అలాగే రూపం అంటే ఆ పరమాత్మ తనకి భక్తానాం త్వం ప్రకాశతే అని యో యాం తను భక్త సిద్ధయార్చితమిచ్చతి అని భగవద్గీతలో చెప్పాడు. ఎవరెవరికి ఏ ఏ రూపంలో స్వామి దివ్య రూపం కావాలనుకుంటారో అదే రూపాన్ని తాను సంకల్పంతో తన ఇచ్ఛా ప్రకారంగా తాను ధరిస్తాడట. అలాగా ధరించేటువంటి వాటిని రూపములు అంటాం. అలాగా పరమపదంలో వెంచేసి ఉండే, వైకుంఠంలో వెంచేసి ఉండేటువంటి స్వామి యొక్క రూపము, అలాగే వివిధ అవతారాల్లో ఉండేటువంటి రూపము, అలాగే ప్రపంచమంతా అంతర్యాముగా ఉండే రూపము, ఇవన్నిటిని కూడా అంటే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్నంతా కూడా ఈ శృతులు ఉపనిషత్తులు చెబుతాయి. అలాగే వారికి ఉండే గుణములు, అంటే వారి యొక్క ఆత్మకుండే గుణములు, అలాగే వారికి ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహానికి ఉండే గుణములు, ఇవన్నీ కూడా ఉపనిషత్తులు చెబుతాయి. కనుక విభూతులు అంటే స్వామి యొక్క నియమానికి, స్వామి కంట్రోల్లో ఉన్నటువంటి మొత్తం ప్రపంచమంతా విభూతి.
అది మనమున్న ఈ లోకం కావచ్చు, లేక స్వామి వేంచేసి ఉన్న పరమపదం కావచ్చు. కనుక ఈ విభూతి ఇహలోకము, అలాగే దీన్ని మనము సామాన్యంగా లీలా విభూతి అంటాం. పరమాత్మకు సంతోషాన్ని కలగజేయడం కోసం పెట్టుకుందట, కనుక దీన్ని లీలా విభూతి అంటాం. ఆ సర్వేశ్వరుడు ఏం చేసి ఉన్నటువంటి దాన్ని నిత్య విభూతి అంటాం. ఈ రెండింటికి సంబంధించినంత యజమాని వాడే. కనుక ఆ స్వరూపాన్ని ఇలాగా మొత్తము పరమాత్మ తత్వాన్ని చెబుతాయి వేదాలు. ఏం చెబుతాయో కూడా 2-3 వాక్యాల్లో మేము మనవి చేస్తాం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పగలిగే మాటల్లో సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అనే మాటలు స్వామి జ్ఞాన ఆనంద స్వరూపుడు దివ్యాత్మ, పరమాత్మ యొక్క దివ్యాత్మ తత్వం జ్ఞాన ఆనందమయం అంటుంది. అలాగే ఆ స్వామి యొక్క తత్వం పరంజ్యోతి ఉపసంపద్య అంటే సకల లోకాల్లో కన్నా జ్యోతిష్యుల కన్నా జ్యోతి రూపుడైనటువంటి స్వామి దివ్య జ్యోతి స్వరూపుడు అని పరమాత్మ యొక్క దివ్య ఆత్మస్వరూపం చెప్పడం జరుగుతుంది ఉపనిషత్తుల్లో. అలాగే స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని స్వరూపాన్ని చెప్పేటప్పుడు ఆయనకి తస్య కప్యాసం పుండరీకమేవ అక్షుని ఆప్రణకాత్ సర్వయేవ సువర్ణ నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అని ఆ స్వామి యొక్క తిరునేత్రములు అందమైనటువంటి కమలాల్లాగా ఉంటాయని, ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం కాలిగోటి నుంచి వారి శ్రీపాదముల నుండి శిరస్సు దాకా వారి కొండే త్రిముఖ మండలం అంతా కూడా అద్భుతమైన తేజోమయంగా ఉంటుందని, అలాగే ఆ స్వామి నీలతో యద మధ్యస్థ మనకు కనిపిస్తున్నటువంటి ఒక నల్ల నీల మేఘం లాంటి దివ్య మంగళ విగ్రహ స్వరూపం కలవాడని ఇలాగా స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని వర్ణిస్తుంది ఉపనిషత్తు. అట్లాగే ఆ స్వామికి ఉన్న విగ్రహంలో తత్సరితంవాస, ఆ స్వామికి పీతాంబరం ఉందే, ఆ రితంవాస అంటే బంగారు రంగు కలిగినటువంటి స్వామికి వస్త్రం ఉంది అంటూ అలాగా స్వామి యొక్క స్వరూపాన్ని రూపాన్ని చెబుతూనే ఆ స్వామికి ఉండేటువంటి కళ్యాణ గుణములు చెబుతూ పరాస్త శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని ఆ స్వామికట అద్భుతమైన శక్తి, అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైనటువంటి తాను సంకల్పించి చేయగలిగేటువంటి కార్యక్రమాలు చేయగలిగినటువంటి అద్భుతమైన శక్తి, ఇవన్నీ కూడా స్వామికి ఉండే సౌలభ్యం, స్వామికి వాత్సల్యం, స్వామికి ఉండే స్వామిత్వం, ఇలాంటి సకల కళ్యాణ గుణములు కూడా కలవాడు స్వామి అంటూ ఇదిగో ఈ లోకాన్నంతా కూడా సృష్టి స్థితి లయములు చేయగలిగే స్వామి కనుక మొత్తము ఈ విభూతంతా ఆయనకు సంబంధించింది అంటూ మొత్తము ఉపనిషత్తులన్నీ మనకి స్వామి యొక్క స్వరూప రూప గుణ విభూతులు చెబుతాయే. అలాగ వేదవేద్యుడు సుత్యగ్రవేద్యుడైన పరమాత్మ, ఆ స్వరూపం కలిగిన పరమాత్మ అంతటి పరాత్పరుడు. ఇదంతా కూడా స్వామి యొక్క పరతత్వం. ఇలాంటి పరాత్పరుడైనటువంటి స్వామి మనందరి మీద ఈ లోకంలో ఉండేటువంటి జీవులకు తాను కంటికి కనిపించాలని, మనం అందించేటువంటి అర్చనలు తాను పొందాలని, మనందరినీ ఉద్ధరించడం కోసం ఇదిగో ఈ లోకంలో ప్రత్యక్షతాం ఉపగత ఇహ రంగరాజ, ఈ లోకంలో తాను శ్రీరంగంలో శ్రీరంగరాజుగా తాను అర్చాస్వరూపంలో ఇక్కడ మనకు ప్రత్యక్షమైనాడు. అలాంటి ప్రత్యక్షమై మనకు ఉపగత దగ్గరికి వచ్చినాడు. మనం ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉన్నాడే. అలాంటి రంగరాజు ఆయన ఈనాడు ఎలా ఉన్నాడు తెలుసా అంటే వత్సగా సదా భవతి తేజతి రాజా, యతిరాజా సదా భవతి వత్స, నీకు మీ భక్తికి, మీ జ్ఞానానికి, మీ వైరాగ్యానికి, మీ కైంకర్యానికి, మీ యొక్క తత్వానికి ముగ్ధుడైపోయి ఆ స్వామి మీకు తానే లొంగినాడు, తానే వశ్యుడైనాడు. మీరు ఎలా చెబితే అలా తిరగగలిగి, ఏది చెబితే అది చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడై తనకున్న సర్వశక్తులను కూడా మీకు అర్పించాడు స్వామి అంటున్నారు ఇక్కడ. అలా అర్పించాడు కనుకనే మనకి భగవద్ రామానుజుల వారిని మనము రామానుజ అనే తిరునామంతో పాటు యతిరాజ అనేటువంటి తిరునామంతో పాటు ఉడయవరే అంటున్నాం. ఉడయవరే అంటే ఉడయర్ అంటే ఉడయవర్ అంటే కలవాడు అన్నమాట. ఏం కలవాడు అంటే స్వామి తాను ఈ లోకంలో ఉండి పరమాత్మ ఈ లోకాన్ని తాను నియమించగలిగే శక్తి కలిగి, ఈ లోకాన్ని రక్షించగలిగే శక్తి కలిగి పరమాత్మ తన సర్వశక్తులను కూడా ఉభయ విభూతి నాయకత్వం ఉంటుంది దీన్ని. అంటే ఈ రెండింటిని కూడా ఆ పరమాత్మ భగవద్ రామానుజుల వారికి అప్పగించారట.
అందువల్లనే ఇక్కడ దాకా వచ్చినటువంటి స్వామి రంగనాథుడు శ్రీరంగంలో హాయిగా పడుకున్నాట. ఆయన యోగ నిద్రలు నిద్రాముద్రాభిరామం అని ఆ నిద్రాముద్రలో అద్భుతమైనటువంటి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేస్తూ నిశ్చింతగా పడుకున్నాట. ఎందుకనకంటే ఇదిగో మా రామానుజుల వారు ఉన్నారే, వారికి సర్వశక్తులు నేను ఇచ్చాను, ఎవరికైనా సరే అక్కడే వారిని ఆశ్రయించి పుచ్చుకోవలసిందే. అది ఈ లోకంలో సౌకర్యాలు కానీ, కాకపోతే పరమపదం కానీ ఏదైనా సరే. అందువల్ల అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి విష్ణోహో మణిమంటప మార్గదాయి అన్నారు. అందువల్ల శ్రీరంగ రామానుజుడు విజయితే యతిరాజరాజరా స్వామి యొక్క దివ్యమైన ధ్వజంలాగా ఈ రంగనాథుడికి ప్రతినిధిలాగా వెంచేశాడు ఇక్కడ. కనుక స్వామి ఇవన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి ఇక్కడ? ఈ స్వామి పరమాత్మ స్వయంగా అర్చక పరాధీన అఖిలాత్మస్థితి అని సకలాత్మలకు అంతర్యామి అని సర్వేశ్వరుడే ఎవరు రచిస్తారో వాళ్ళకి అధీనమై ఉన్నట్టుగా మీ యొక్క శ్రద్ధ భక్తులకి, మీ యొక్క జ్ఞానానికి మీకే వారు వర్షులై ఉన్నారు కదా. అలాంటప్పుడు ఇంకా నేను వారిని ఎందుకు ఆశ్రయించాలి స్వామి? అన్ని శక్తులు మీ దగ్గరే ఉన్నాయి కదా, నేను శక్తి లేనివాడిని అంటారేంటి? మీకు దయ ఉంటే చాలు, మీ కృప దాసుల మీద ప్రసరిస్తే చాలు, మాకు అన్ని రకాల క్షేమాలు జరుగుతాయి. కనుక తస్మాత్ శక్త స్వకీయ జన పాప విమోచనే త్వం అంటే దేవరవారు. ఈ పరమాత్మ రంగనాథుడు స్వయంగా సకల శక్తులను దేవరవారి చేతిలో ఇచ్చాడు కనుక స్వకీయ జన పాప విమోచనే, మీకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి జనుల యొక్క, మీ ఆశ్రితుల యొక్క అడియేం రామానుజరాసన్ అన్న వాళ్ళు రామానుజ చరణవు శరణం ప్రపద్య అని మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్లకు ఏదైనా మీరు చేయగలిగే శక్తి పరమాత్మ కృప వల్ల మీకు వచ్చింది కనుక స్వామి దాసుని దయతో మీరు నాకున్న పాపాలను పోగొట్టి నన్ను రక్షించండి అంటూ ఈ శ్లోకంలో ప్రార్థించారు భగవద్ రామానుజుల వారిని శ్రీమన్ మనవాళ మహాములు. సుత్యగ్రవేద్య నిజ దివ్య గుణ స్వరూప ప్రత్యక్షతాం ఉపగత ఇహ రంగరాజ వస్య సదా భవతి తే యతిరాజా తస్మాత్ శక్త స్వకీయ జన పాప విమోచనే త్వం అంటూ వారిని ప్రార్థించారు. తమ పాపాలు పోగొట్టి మమ్మల్ని కనుక మీరు శక్తి లేదనకండి, తప్పకుండా మీరు మమ్మల్ని రక్షించగలుగుతారని ప్రార్థించారు ఈ శ్లోకంలో మనవాళ మహాములు. అయితే సరే, అప్పుడు భగవత్ రామానుజుల వారు వీరి మాటను ఒకసారి విని మళ్ళీ ఇలా అంటున్నారట, ఏమయ్యా అపరాధములు చేసిన వారిని రక్షించే శక్తి నాకుందంటారేంటి? క్షమించే శక్తి ఒక పరమాత్మకే ఉందయ్యా. అపరాధములు చేసిన వారిని క్షమించే శక్తి ఒక్క పరమాత్మకే ఉంది. ఆ శక్తి నాకు ఉందంటున్నారే, అది ఎట్లనయ్యా? దేని బట్టి అంటున్నారు మీరు అని యతీంద్రుడు శ్రీమన్ మనవాళ మహాముని ప్రశ్నించినట్టుగా వీరు మనసులో మరొకసారి భావించుకున్నారు. అక్కడ రామానుజుల వారి యొక్క అర్చామూర్తి ముందు, విగ్రహం ముందు నిల్చొని ఇదంతా ఇతరాదేంశితుని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు ప్రతిదీ కూడా వారే అడుగుతున్నట్టుగా, వారే మాట్లాడుతున్నట్టుగా వీరు తన్మయులై భావిస్తూ ఇక్కడెత్తున్నారు, ఏమయ్యా నాకు ఆ శక్తి ఉందని మీరు ఎలా తెలుసు? దానికి ఏం ప్రమాణం అంటూ యతీంద్రుడు అన్నట్లుగా భావించి దానికి ఇదిగో దీంట్లో మరొక శ్లోకంలో సమాధానం చెబుతున్నారు. ఆ శ్లోకము 18వ. అందులో అంటున్నారు, కాలత్రయేపి కరణత్రయ నిర్మిత అతి పాపక్రియస్య శరణం భగవత్ క్షమైవ. కాలత్రయేపి కరణత్రయ నిర్మిత అతి పాపక్రియస్య శరణం భగవత్ క్షమైవ. సాచ త్వయైవ కమలారమణే అర్ధిత. సాచ త్వయైవ కమలారమణే అర్ధితాయత్ క్షేమః సయేవ హి యతీంద్ర భవత్సితానాం. క్షేమః సయేవ హి యతీంద్ర భవత్ శ్రితానాం. కాలత్రయేపి కరణత్రయ నిర్మిత
అతి పాపక్రియస్య శరణం భగవక్షమైవ సాచ త్వయైవ కమలా రమణే అర్జితాయత్ క్షేమః సైవ హి యతీంద్ర భవత్సితానాం. యతీంద్ర, ఇదిగో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలంలో ఇలాగా ప్రతిదినము, ప్రతిరోజు, నాడు నేడు ఎన్నడైనా సరే ఈ కాలత్రయములున్నాయే, 3 కాలాలలో కూడా, అలాగే కర్ణత్రయ అంటే కర్ణములు, వేటి ద్వారా మనము ఊహిస్తామో, వేటి ద్వారా మనం మన భావాన్ని చెప్తామో, వేటి ద్వారా మనం అనుకున్న దాన్ని చేస్తామో, ఈ 3 కరణములు అంటామే. కనుక త్రికరణములు ఇదివరకు చెప్పుకున్నాం మనం. కనుక కరణత్రయములు అంటే సంకల్పించేటువంటి మనసు, ఆ మనసులోని భావాన్ని చెప్పే మాట, వాక్, అలాగే చెప్పిన మాటను చేయగలిగేటువంటి క్రియ. కనుక మనస, వాచ, క్రియ, ఈ 3 రకాల కరణత్రయములు అంటాం. ఈ 3 రకాల కరణాలతో మేము ఏం చేశామో తెలుసా స్వామి? కాలత్రయేపి కరణత్రయ నిర్మిత. మాకిచ్చినటువంటి మనసు నిన్ను భావించడం కోసం ఇచ్చావు, మాకిచ్చిన ఈ వాక్కు నిన్ను స్తోత్రం చేయడానికి ఇచ్చావు, మాకిచ్చినటువంటి ఈ అవయవాలు, ఇవన్నీ కూడా నీ సేవ కొరకు ఇచ్చావు. కానీ మేమేం చేస్తున్నాము? వీటితో చేయకూడని పనులు చేస్తున్నాము. అకృత్యకరణ, కృత్య అకరణ. ఉపనిషత్తులు సర్వేశ్వరుల యొక్క ఆజ్ఞారూపములైన వేదములలో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి ఏవి చేయాలో, ఏవి చేయకూడదో, ఎలా జీవించాలో అవన్నీ కూడా స్వామి చెప్పారు. అలాగ చేసి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి బదులుగా అవి చేయడానికి కోసమే మనసు, మాట, చేతలు ఇచ్చారు. కానీ వాటికి బదులుగా మేమేం చేస్తున్నాం? అకృత్యకరణ అంటే వేదం, స్వామి ఆజ్ఞారూపమైనటువంటి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు ఏవి చేయమంటున్నావో వాటిని ఏవి చేయకూడదంటున్నావో వాటిని చేస్తున్నాం. అకృత్య కరణ, కృత్యము కానటువంటి వాడిని కరణం చేస్తున్నాం. పోనీ మరి చెప్పిన వాడు చేయమన్న వాటిని ఏం చేస్తున్నాం అంటే కృత్య అకరణ. ఏమి చెబుతున్నారో, ఏది చేయమన్నారో చేయడం లేదు. కనుక చేయకూడని పనులు చేస్తూ, చెడులు చేస్తూ, మంచిని చేయకుండా ఈ కార్యక్రమంలోనే మా మనసు, మా మాట, మా చేతలు అన్నీ లీనమై ఉన్నాయి. కనుకనే కరణత్రయములు ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి? కాలత్రయ. ఈ రోజు కాదు స్వామి, ఏనాటి నుంచో ఈ మా జన్మాలుగా ఎన్ని జన్మలెత్తినా ప్రతి జన్మలో కూడా ఇదే మా మనసు, మా కరణత్రయములతో, మనసుతో, మనస వాచ కర్మణ మేము చేస్తున్న పని ఏమిటంటే నీకు నిగ్రహాన్ని కల్పించేవి, నీకు బాధను కలిగించేవి, నీ ఆజ్ఞకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేశాం. కనుకని అవి పాపాలు. పాపం అంటే పరమాత్మ ఆజ్ఞకు విరుద్ధమైనటువంటి పనులు చేస్తే అవి పాపములు, పరమాత్మ ఆజ్ఞకు అనుకూలంగా చేస్తే పుణ్యాలు. కానీ మేము చేస్తుందంతా పాపాలు. కనుక ఇలాగా ఆలోచనలో, మా మాటలో, మా చేతల్లో అంతా పాపాలే. ఇవి ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు కారణత్రయేపి, గడిచిన కాలంలో, ఈ కాలంలో, ఇంకా ముందు కూడా చేస్తాము అట్లాగే మేము అని అంటూ త్రయేపి కరణత్రయ ఏం చేసాం? వాటి నిర్మిత, వాటిని మేము కన్స్ట్రక్ట్ చేస్తూ పోయాం. వట్టిగా చేయడం కాదు. ఒక పాపం చేసి ఆ పాపాన్ని మంచిగా బలవత్తంగా చూసుకొని దాని మీద మరొక పాపం చేసి, దాని మీద మరొక పాపం చేసి, ఇలాగా ఒక ఇటుక మీద ఇటుక పెట్టి ఎలాగా ఒక గోడను తయారు చేస్తామో, గట్టి పునాది మీద ఒక ఇల్లును కడతామో, అలాగే మేము పాపం మీద పాపం చేసి అప్పుడేం చేస్తాం? మనసులో ఉన్న మనసు ద్వారా చేసిన పాపానికి మాటల్లో బంధించి, మాటల్లో చేసిన పాపాన్ని క్రియల్లో చేసి, ఇలాగ కరణత్రయ నిర్మితం. ఎంత అంటే మేము ఇప్పుడు పాపాల పుట్టలో ఇక్కడ బతుకుతున్నాం ఇక్కడ మేము. కనుక స్వామి కాలత్రయేపి కరణత్రయ నిర్మిత అతి పాపక్రియస్య
అవి ఎట్లాంటి ఒట్టి పాపాలుగా అతి పాపాలు ఏమి చేసినా పోవు. అటువంటి చేతలు మేము చేశాం స్వామి, ఇది వరకు చేశాము, ఇప్పుడు చేస్తున్నాము, ఇక ముందు చేయబోతాం. కనుక మరి ఇవన్నీ ఎట్లా పోవాలి? నిజంగా మా పాపాలను లెక్క పెట్టుకుంటే ఆ పరమాత్మ మమ్మల్ని ఎన్ని జన్మలకు ఎత్తించి ఎంతగా శిక్షించినా పూర్తి కావు. ఇక మేము ఇలాగే యుగ యుగాలుగా కూడా ఈ ప్రకృతి బంధంలో పడి పరమాత్మకు దూరంగా జనన మరణాల మధ్యన సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఇక్కడే ఉండాల్సిన స్థితి ఉంది నిజానికి మా పాపాలను దృష్టిలో పెట్టుకుంటే. ఎందుకంటే జన్మలనేవి మనం చేసిన కర్మ ఫలితంగా వచ్చేవి కనుక, కర్మ ఫలితాలని పాప పుణ్యాలంటాం కనుక, వాటిని మేము చేసి ఉన్నాం కనుక స్వామి ఇవి ఎట్లా పోతాయి? మేము ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోతుంది? ఎన్ని జన్మలెత్తితే పోతాయి స్వామి? మరి ఎలా పోవాలి? ఇవి పోతే కదా పుణ్య పాపేవి ధూయ నిరంజన పరమం సామ్యముపైతి. ఆ పరమాత్మతో సమానంగా వారి సేవలో ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ముందు మనకున్న పుణ్యము పాపము ఇవన్నీ తొలగిపోవాలి. ఇవి తొలగిపోవాలనుకుంటే ఎట్లా పోతాయి? ఒకనాడు పోయేవి కాదే. మరి ఎలా స్వామి? ఏమి లేదు. శరణం భగవత్క్షమైవ. ఇక వాటికి ఉపాయం ఏమిటంటే ఇవన్నీ చేసిన పోనీలే దుర్మార్గుడు ఏదో చేశాడు ఇప్పటికైనా బాగుపడని అనుకుని దయామయుడైనటువంటి పరమాత్మ, వాత్సల్యపూర్ణుడైన పరమాత్మ, మనము దుఃఖాల్లో పడుతుంటే ఆ దుఃఖాన్ని సహించలేనటువంటి స్వామి, పరదక్క దుఃఖితి అయినటువంటి స్వామి అయినవాడు ఉన్నాడే ఆ పరమాత్మ భగవత్ అన్నారు. ఆయన యొక్క క్షమ ఆయన క్షమిస్తేనే పోతాయి, లేకుంటే లేదు. కనుక ఈ అన్నిటికీ పరమాత్మ యొక్క క్షమనే కావాలి, అది మాకు తెలుసు. భగవత్క్షమైవ అన్నారు. ఈ భగవత్ అనే శబ్దంలో భగములు అంటే స్వామికి ఉన్న కళ్యాణ గుణములు అన్నమాట. అంటే స్వామికి ఉన్నటువంటి శక్తి, స్వామికి ఉన్న జ్ఞానము, స్వామికి ఉన్నటువంటి దయ, వాత్సల్యము, ఇవన్నిటినీ భగములు అంటాం. అవి కలవాడు భగవత్ అంటే పరమాత్మ సకల కళ్యాణ పరిపూర్ణుడు కనుక ఇక్కడ పరమాత్మ అనకుండా భగవత్ అని శబ్దం వేశారు. పరమాత్మ అంటే అంతటా వ్యాపించిన వాడు అని అర్థం. కేవలం వ్యాపించి ఉండడమే కాదు, మనకు క్షమించగలిగేటువంటి దయామయుడు కావాలి కనుక అలాంటి వాడికి భగవత్ అని పేరు. కనుక మనం రామానుజుల వారిని కూడా భగవాన్ భగవత్ రామానుజులు అంటున్నామంటే అలాంటి సకల కళ్యాణములు దయామయుడు స్వామిలో ఉన్నాయి కనుక వారిని మనం భగవద్ రామానుజులు అంటున్నాం. ఇక్కడ కూడా భగవత్ క్షమైవ శరణం. కనుక ఇన్ని పాపాలు చేసిన వాడి యొక్క ఈ జీవుణ్ణి ఉద్ధరించాలనుకుంటే పరమాత్మ తాను దయతో తలెత్తుకొని పోనీలే అంటే లక్షల కోట్ల అప్పులు చేసిన వాడిని అప్పులు తీర్చడం కోసం ఎంత శ్రమపడ్డా పోకపోతే ఏదోలే పొమ్మని అప్పించిన వాడు ఎలాగా తాను తీసేస్తే పోతాయో అలాగే ఆ స్వామి ఈ కృపతో మనకుండేటువంటి పాపాలను క్షమించి ఓర్చుకొని పోనీలే అని తీసేస్తే పోవాలి. ఇది మాకు తెలుసు కనుక మేము చేసిన పాపాలు పోవాలనుకుంటే పరమాత్మ యొక్క అనుగ్రహమే ప్రధానం. దీన్ని కాలత్రయేపి కర్ణత్రయ నిర్మిత అతి పాప ప్రియస్య శరణం భగవత్ క్షమైవ. మరి అది ఎట్లా పోతుంది? వాడికి క్షమ రావాలంటే ఎట్లా? ఆ స్వామికి మన మీద అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి? ఆ స్వామికి మనం ప్రపత్తి చేయాలి, స్వామి ముందు నిలుచుని శరణాగతి చేయాలి, ఆ స్వామికి సకల విధములైనటువంటి మన దోషాన్ని విజ్ఞప్తి చేసుకోవాలి. నాకు మరొకడు నీవు తప్ప మరొకడు లేడని శరణాగతి చేయాలి. కానీ ఇన్ని శరణాగతులు చేసినా మన పాపాలను దృష్టి పెట్టుకుంటే ఆయన క్షమిస్తాడని నమ్మకం కూడా ఏమి స్వామి. కనుక మీరు దయతో ఒక పని చేశారు. ఏం చేశారు? అది సాచ త్వయైవ కమలామణే అర్ధితాయత్. మా అందరికి విషయం ఏమిటో తెలుసా? అంటే ఇదిగో ఇన్ని పాపాలు చేసిన జీవులందరినీ కూడా నీవే కాపాడాలి స్వామి అంటూ మా అందరి వైపు నుంచి దేవరవారే ప్రపత్తి స్వామికి శరణాగతి చేశారు. స్వామి ముందు నిలుచునట, స్వామి ఇదిగో వీళ్ళంతా ఉన్నారు ఈ లోకంలో, కొందరు అజ్ఞానుడు, కొందరు జ్ఞానుడు, కొందరు అహంకారుడు, కొందరు తెలిసినవారు, కొందరు తెలియనివారు. వారంతా నిన్ను ప్రార్థించవచ్చు, ప్రార్థించకపోవచ్చు, లేదా నీ ముందు శరణాగతి చేయవచ్చు, చేయకపోవచ్చు.
అయినప్పటికీ కూడా వాళ్ళందరి వైపు నుంచి నేనే ప్రపత్తి చేస్తున్నాను కనుక నా సంబంధీకులందరినీ కూడా వాడు చేసిన సకల పాపములు నీవే క్షమించి నా వైపు నుండి నీవు క్షమించి ఎలాగైనా వాళ్ళను కృతార్థులను చేయి స్వామి అని మీరు ప్రార్థించారే, ఆ ప్రార్థననే మా అందరికీ క్షేమం స్వామి. అందువల్ల మాకు కావలసింది మీ సంబంధం తప్ప మాకు పరమాత్మతో సంబంధం పెట్టుకుంటే ఉండగలుగుతామా? ఎందుకంటే మీ సంబంధం ఉన్నదంటే చాలు ఆ స్వామి మమ్మల్ని రక్షిస్తాడు అంటూ సాచ త్వయైవ కమలారమణే అర్థిత, ఏదైతే ఆ క్షమించమనే లక్షణం అయితే ఉందో మీ చేతనే ఆ సర్వేశ్రీయప్పత్ శ్రీమన్నారాయణుని ముందు నిలుసొని మీరు ప్రార్థించారే, ఆ ప్రార్థనని క్షేమ స ఏవహి యతీంద్ర భవత్శ్రితానం, మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ అదిగో మీరు చేసిన ప్రపత్తే పరమాత్మ విషయంలో చేసిన క్షేమమే మా అందరినీ రక్షిస్తుంది అని అంటున్నారు. ఇంతకీ ఎక్కడ చేసినారు స్వామి అంటేనట ఇది ఒక అద్భుతమైనటువంటి మన స్వరూప మనకు ఆనందాన్ని కలిగించే భావాన్ని మనవాళ్ళ మహాముళ్ళు ఇందులో కృప చేశారు. ఇక్కడ మనకి ఒక భగవత్ రామానుజుల వారి యొక్క దివ్య చరిత్రలో జరిగిన ఒక సంఘటనని ఈ అంశం గుర్తుకు తెస్తుంది. సాచ త్వయైవ కమలారమణే అర్జిత, ఆ క్షేమమే శ్రీ కమలారమణుడు, కమల అంటే అమ్మవారికి పతి శ్రీయపతి అయినటువంటి శ్రీరంగనాథుని ముందే మీరు ప్రార్థించారు అంటే ఏం జరిగిందట? ఇక్కడ మనకి ఒక ఐతిహ్యం ఉంది. సాధారణంగా శ్రీరంగంలో పంగుని మాసంలో పంగుని ఉత్సవం జరుగుతుందట ఉత్తరా నక్షత్రంలో. ఆనాడు నంబెరిమాళ్ అంటే స్వామి యొక్క రంగనాథునికి అత్యాసరు మూర్తుల్ని అలాగే అటు రంగనాయకుని ఇద్దరిని కూడా ఆ పంగుని ఉత్సవంలో ఉత్తరా నక్షత్రం రోజున అద్భుతమైనటువంటి దివ్య దర్శనం కోసము వారిద్దరిని కలిపి ఒకే సింహాసనం మీద వేంచేపి చేస్తారట. సాధారణంగా అమ్మవారి కోవెల ఒక చోట, స్వామి కోవెల ఒక చోట ఉన్నా ఆనాడు మాత్రము ఆ ఇద్దరిని ఒక చోటనే సేవింపజేసి వేంచేపజేసి భక్తులందరికీ కూడా వారి సేవను కృప చేస్తారట. అలాంటి సందర్భంలో ఇది భగవద్ రామానుజుల వారు ఈ లోకంలో వేంచేసిన కాలంలో ఒకసారి ఆ ఉత్సవంలో రామానుజుల వారు కూడా వేంచేసి ఒకసారి వారు సేవించుకున్నారట. ఆ మిథున వైభవాన్ని అంటే శ్రీరంగనాయకి రంగనాథుడు ఆ ఇద్దరు కూడా వేంచేసి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని సేవించిన తర్వాత ఒక్కసారి భగవద్ రామానుజుల వారు తన్మయులైపోయినారట. అంతేకాదు అప్పటి వరకు వారికి వయసులో కూడా తేడా వస్తున్నది. ఆ సందర్భాన్ని చూసుకొని ఒక్కసారి వారికి ఆ దంపతులకి దివ్య దంపతులకి వారు సాష్టాంగ ప్రణామం చేసి 2 చేతులు జోడించి శరణాగతి చేస్తూ వారు ఏ విజ్ఞప్తి చేశారో దానికి ఈరోజు మనము శరణాగతి గద్య అని మనం సేవిస్తున్నాం. ఆ శరణాగతి గద్యలో ముందుగా వారు స్వామి కన్నా ముందు అమ్మవారిని ప్రార్థించారు. ఓం భగవన్నారాయణానురూప స్వరూప రూప గుణ విభవ ఈశ్వర్య అని ప్రారంభం చేసి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని ఆ శరణాగతి గద్యలో మొట్టమొదట జగన్మాత అయినటువంటి తల్లి కరుణామూర్తి అయినటువంటి అమ్మవారిని ముందు ప్రపద్యే అని ప్రార్థన చేస్తూ వారికి శరణాగతి చేశారు. చేసేటప్పటికీ అమ్మ మనసు కరిగిపోయింది. కరిగించి ఇదిగో రామానుజ మీ మనసులో ఏమేమి ఉన్నావో అవన్నీ కూడా నెరవేరుతాయి అంటూ అస్తు తే అన్నదట. అస్తు తే మీరు అనుకున్నట్టుగా అన్ని అవుగాక అని అమ్మ తాను అభయహస్తం ఇచ్చింది రామానుజుల వారికి. ఇంతకు ఏమైంది? తయైవ సర్వం సంపత్సతి. ఇందులో శరణాగతి గద్యలో వాక్యం ఇది. తయైవ తయా అంటే మీరు చేసిన శరణాగతి ద్వారానే సర్వం సంపత్సతి, అన్ని సమకూరుతాయి, ఏం పర్వాలేదు, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పిందట. అమ్మ మాట ఇచ్చింది. ఇంతకీ ఇక్కడ అన్ని అంటే ఏమిటి
అని దాని మీద మన పూర్వాచార్యులంతా చర్చించి శృతప్రకాశకాచార్యుడు సర్వం అనే మాటకి ఒక అర్థం చేశారు. అన్ని అంటే ఏమిటి? తయైవ సర్వం అంటే సర్వం అనే శబ్దానికి ఇక్కడైతే స్వసంబంధ సంబంధి నిస్తారణం సర్వశబ్ద అభిప్రేతం అని శృతప్రకాశకాచార్యులు వివరించారు. స్వసంబంధి సర్వం అంటే ఏమిటి? మీకు సంబంధి అంటే భగవద్ రామానుజుల వారిని ఆశ్రయించిన వారికి తద్దాస చరణావధి దాసదాసులైన అందరికీ కూడా భగవద్ రామానుజ సంబంధం సాక్షాత్గానో పరంపరగానో వారి ద్వారా శిష్య పరంపరగా వారి పూర్వాచార్య పరంపరగా ఎవరెవరికైతే సంబంధం కలిగి ఉంటుందో అలాంటి వారందరికీ కూడా అమ్మవారి యొక్క కృప కలిగి వారిని అన్ని రకాల కూడా రక్షిస్తారు అని అంటూ ఇక్కడ అర్థం తీశారు వారు. అంటే అర్థమేంటి తెలుసా? ఇప్పుడు అంటే భగవద్ రామానుజుల వారు చేసిన తయైవ అన్నారే, అదే శరణాగతి. మీరు చేసిన శరణాగతి ద్వారానే మీ సంబంధీకులు ఎంతమంది ఉంటారో వారందరికీ కూడా నేను రక్షిస్తాను, లేక స్వామి రక్షించేట్టుగా నేను పురుషకారం చేస్తాను అని వారు చెప్పినట్టుగా దీనికి అర్థం చేశారు. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ మనము ఈనాడు స్వామికి తెలియక స్వామి శరణాగతి చేసినా చేయకపోయినా మనం భగవద్ రామానుజుల సంబంధీకులము అని చెప్పుకున్నా, ఎక్కడ చూసినా సరే మేము అడియన్ రామానుజ దాసన్ అని చెప్పితే చాలు, సర్వేశ్వరుడు కూడా మనం రక్షిస్తాడుట. ఆ మాటను మనకు చెబుతూనే ఇదే మాట ఇక్కడనట కాలత్రయేటి కర్ణత్రయ అనేక రకాలుగా సకల విధములైన అసలు క్షమించరాని పాపాలు చేసిన ఆ క్షమ పరమాత్మ చేసేవాడు కనుక అటువంటి క్షమ పరమాత్మ శరణాగతి చేస్తాడు కనుక అలాంటి శరణాగతి మా అందరి వైపు నుంచి మీరే చేశారు స్వామి. సాచ త్వయైవ కమలారమణే అర్ధితాయత్తు మీరేదైతే ప్రార్థించారో వారు ప్రార్థించారట, స్వామి నాకు ఉన్నంతకాలం ఇంతమందిని ఈ లోకంలో నా శక్తి కొలది వారందరినీ ఉద్ధరించే ప్రయత్నం నీ కృపకు ప్రార్థనలను చేసే ప్రయత్నం చేశాను, కానీ ఇక నాకు కూడా ఈ లీలా విభూతిని విడిచిపెట్టి నిత్య విభూతికి వెళ్లాల్సిన సమయం వస్తూ ఉన్నది. మరి అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవరు రక్షించాలి? మీరు తప్ప. మరి నీవు శరణాగతి చేస్తేనే మీరు రక్షిస్తారే, మరి అలాంటి శరణాగతి వాళ్ళు చేస్తారో లేదో కనుక అందరి వైపు నుంచి నేనే శరణాగతి చేస్తున్నానని మన వైపు నుంచి 2 చేతులు జోడించారట. అందువల్లే ఇప్పటికీ మనకెక్కడ భగవద్ రామానుజుల వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అర్చాస్వరూపాన్ని చేస్తే 2 చేతులు జోడించే ఉంటాయి. మనం వారికి దండం సమర్పిస్తే చాలు, వెంబడే ఆ 2 చేతుల ద్వారా అమ్మకు గుర్తు చేస్తారు, ఇదిగో నేను చేసిన ప్రపత్తి ద్వారా ఇదిగో నన్ను ఆశ్రయించిన వాడు ఉన్నాడు, వీరి సకల పాపాలు క్షమించి వీడి కృపతూపమని అడుగుతున్నట్టుగా నిరంతరము ఈనాడు మన ముందు ఉన్న వాళ్ళందరికీ కొనగలగడం కోసమే స్వామి 2 చేతులు జోడించి ప్రపత్తి చేస్తున్న స్వరూపంలో వారు అంజలి ముద్రలో మనకు దివ్యమంగా వారి యొక్క సేవ మనకు లభిస్తుంది ఈనాటికి కూడా. ఒక్క తిరుమలలో తప్ప అక్కడ వారి యొక్క దివ్య స్వరూపంలో జ్ఞానముద్రలో ఉంటుంది. కారణం ఏమిటంటే అక్కడ తిరుమలేశ్వరికి వారు వేదార్థ సంగ్రహాన్ని విజ్ఞప్తి చేశారు కనుక తిరుమలేశ్వరికి ఆచార్య స్వరూపులు వారుగా భావించబడుతుంది కనుక అక్కడ ఉన్నటువంటి స్వామికి ఇది స్వామి యొక్క శ్రీహస్తములలో అక్కడ జ్ఞానముద్ర ఉంటుంది, మిగతా చోట అంతా కూడా ప్రపత్తి స్వరూపం ఉంది కనుక ఆ మాటను ఈ మాట ఇది నిజమావునా కాదా అనే దానికి మన పూర్వాచారులంతా దీన్ని అంగీకరించడంతో పాటు మన వాళ్ళ మహమ్మదు ఈ శ్లోకాలు చెప్తున్నారు. స్వాచ త్వయైవ కమలే రమణార్చిత కనుక మా అందరినీ క్షేమాన్ని కోరుతూ మీరు ప్రార్థించారు కనుక ఇదిగో అదే మాకు క్షేమం అండి. మేము ఎన్ని చేసినా పాపాలు చేసినా హాయిగా నిద్రపోతాం. ఎందుకొరకంటే మేము ఎవరో కాదే, మేము భగవద్ రామానుజుల దాసులము, మమ్మల్ని రక్షించేటువంటి మా స్వామి ఉన్నాడు, వారి కృప మా మీద ఉంటే చాలు పరమాత్మ వారిని అనుగ్రహిస్తాడని అనే లక్షణం కలిగింది కనుక స్వామి ఆ విషయాన్ని దృష్టి పెట్టుకొని నేను దేవరవారిని ఆశ్రయిస్తున్నాను అని అందువల్ల నేను శక్తి లేదే, నన్ను నేను ఎక్కడ కాపాడుతాను, ఆ సర్వేశ్వరుడే క్షమించాలన్నారే, అది ఏం అక్కర్లేదు స్వామి, మిమ్మల్ని ఆశ్రయిస్తే చాలు ఆ సర్వేశ్వరుడే సకల పాపాలు చేసిన పాపాత్మను రక్షిస్తాడని మాకు విశ్వాసం ఉన్నది అని చెబుతూ మనకు ఒక దివ్య సందేశం ఇచ్చారు ఇందులో. అంటే మనం అంతా కూడా తెలిసి చేసినా తెలియకపోయి చేసినా
భక్తి ప్రపత్తులు మనం చేసిన సరిపోకపోయినా మనం భగవద్ రామానుజ సంబంధాన్ని కలిగి ఉంటే చాలు, ఆ విషయం పరమాత్మ గుర్తుంటే చాలు. రామానుజుల వారి యొక్క సంబంధం వల్లనే మనకు సకల పాప నివృత్తి జరిగి మనం ఉన్నంత కాలం సంతోషంగా భగవద్ అనుగ్రహం కలగడమే కాకుండా అక్కడ తతః అమృతత్వమశ్నుతే, ఆ తర్వాత భగవత్ కృప వల్ల మనము పరమపదంలో ముక్తాత్మగా వేయించేసే అవకాశం కూడా ఉంటుంది అని ఈ 18వ శ్లోకం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని, ఉత్సాహాన్ని, భరోసాను మనకి భగవద్ రామానుజుల వారు కలిగించాడు. ఇది ఆ తర్వాత 19వ శ్లోకంలోకి వచ్చేటప్పటికీ ఇక్కడ ఇంతసేపు ఈ శ్లోకాలన్నింటిలో కూడా ఇంత స్తోత్రం చేస్తే మాకు కావలసింది ఏమిటో మరొకసారి విన్నవిస్తాం స్వామి అంటూ ఈ 19వ శ్లోకంలో స్వామి ఇక్కడ తమకు కావలసినది ఏమిటో, తాము ఈ వారిని శరణాగతి చేసి ఏమి ప్రార్థన చేస్తూ ఏం కోరుకుంటున్నారో ఈ 19వ శ్లోకంలో చెబుతూ, శ్రీమన్యతీంద్ర భవదీయ పదాబ్జ సేవాం శ్రీశైలనాథ కరుణా పరిణామలబ్ధం. శ్రీమన్యతీంద్ర భవదీయ పదాబ్జ సేవాం శ్రీమన్యతీంద్ర భవదీయ పదాబ్జ సేవాం శ్రీశైలనాథ కరుణా పరిణామలబ్ధం. శ్రీమన్యతీంద్ర భవదీయ పదాబ్జ సేవాం శ్రీశైలనాథ కరుణా పరిణామలబ్ధం. తాం అన్వహం మమ వివర్ధయ నాథ, తాం అన్వహం మమ వివర్ధయ నాథ, తస్యాః కామం విరుద్ధం అఖిలంచ నివర్తయ త్వం. తస్యాః కామం విరుద్ధం అఖిలంచ నివర్తయ త్వం. ఓ యతీంద్ర, యతిరాజా, దాసుని గురువులైన శ్రీశైలనాథుల యొక్క ఆజ్ఞను అనుసరించి వారి అత్యంతమైన కరుణతో దాసుడు దేవరవారి పాదసేవను పొందాడు. మీ పాదసేవను ప్రసాదించింది మా ఆచార్యుడైన శ్రీశైలనాథుడే. ఆచార్యులకి ఏది ఇష్టమో అది మనం ఆచరించాలి కనుక ఆచార్యుల కృప వల్ల వారు ఏది అనుగ్రహిస్తున్నారో దాన్నే మనం అనుభవించాలి కనుక శ్రీశైలనాథులైన మా ఆచార్యులు వారిని ఆశ్రయించిన తర్వాత, ఇదిగో వరవరమునే, నన్ను కాదయ్యా, మనందరికీ కూడా పరమాచార్యులైనటువంటి భగవద్ రామానుజుల వారు ఏం చేసి ఉన్నారు, వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తెలుపుతూ ఇక్కడ అర్చాస్వరూపం వారి యొక్క ఇక్కడ వారి యొక్క విగ్రహాన్ని ఉంచాం ఇక్కడ అంటూ శ్రీశైలనాథులు వారు ఆళ్వార్ తిరునాళ్ళలో వెంచేసి ఉన్నప్పుడు రామానుజుల వారు కూడా వారిని ఆశ్రయిస్తే ఆ శ్రీశైలనాథుల వారు భగవద్ రామానుజుల వారి యొక్క శ్రీపాదాలు చూపించి, ఇదిగో వారి సేవ చేయండి, వారి అర్చన చేయండి అంటేనే అక్కడ ఆచార్య ఆజ్ఞగా ఆచార్యుడికి ఏది ప్రియతం అయిందో దాన్ని నిర్వహించాలని ఉద్దేశంతో ఆ స్వామి సేవలో చూస్తూ యతిరాజ వింశతిని కృప చేశారు. ఇక్కడ అదే మాట ఇక్కడ చెబుతూ, స్వామి దేవరవారి యొక్క శ్రీపాదాలను ఆశ్రయించేటువంటి దాసుడికి అదృష్టము మా ఆచార్యుడైన శ్రీశైలనాథ కరుణ, ఆ శ్రీశైలనాథుడి యొక్క దయ వల్ల పరిణామలబ్ధాం, ఆ కరుణ యొక్క పరిణామం వల్ల, దాని యొక్క ఏటి ఫలితం వల్ల మీ పాదసేవ నాకు లభించింది కనుక ఇక నేను కోరేదేమిటి, తాం అన్వగం మమ వివర్ధయ. దేవరవారి యొక్క పాదసేవ శ్రీపాద కైంకర్యము, దేవరవారి యొక్క స్మరణ, మా ఆచార్యులు చూపిన ఈ వస్తువు యొక్క విలువ తెలుసుకొని అది ఎప్పుడూ పోకుండా దినదినానికి ఇంకా వివర్ధం అంటే బాగా రామానుజ దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అన్నట్టుగా ఇది ఇంకా పైకి పెరుగుతూ పోయేట్టుగా మాకు కృప చెయ్యండి, ఇది మాకు కావలసింది. అంటే
మీ సేవ మీకు సంతోషాన్ని కలుగచేసేటువంటి మీ శిష్య పరంపర, మా పూర్వాచార్యులు లేదా భగవద్ రామానుజుల వారికి సంబంధించిన భాగవతోత్తములు ఎవరైనా సరే వారందరికీ కూడా రామానుజ దాసన్ అని చెప్పుకొని వారందరి సేవ కైంకర్యం చేస్తూ తద్వారా మీకు ఆనందం కలిగేట్టుగా మేము జీవించిన యావత్ జీవం మీకు సేవ చేసేట్టుగా మా కృప చేయండి. మాకే కాదు, మమ్మల్ని ఆశ్రయించిన వారందరికీ కూడా భవిష్యత్తులో మీ యొక్క పాదాబ్జ సేవ అందరికీ అందేట్టుగా, అది ఎప్పటికీ పెరుగుతూ ఉండేట్టుగా మీరు కృప చేయండి. అందుకే ఈ స్తోత్రం అంటూ ఒక మాట కోరారు. నిజంగా అది కావాలనుకుంటే ఏం కావాలి? కామం విరుద్ధం అఖిలంచరివర్తయ. మీ శ్రీపాదాల మీద మాకు భక్తి కలగాలనుకున్నా, అది నిరంతరంగా కొనసాగాలనుకున్నా, ఈ సంసారంలో ఉన్న మాకు ఎన్నో అడ్డంకాలున్నాయే, ఎన్నో కామాలున్నాయి, ఎన్నో కోరికలున్నాయే, మా మనసంతా వాటి మీద నిండి ఉందే. అవన్నీ మీ పాదాబ్జ సేవను పొందకుండా విరుద్ధమైనవి. ఆ విరుద్ధమైనవి ఇవి అవేని కాదు, ఎన్నో ఉన్నాయి. కాబట్టి అఖిలం విరుద్ధం కామం నివర్తయ. ఏదైనా సరే మీ పాద సేవకు అడ్డంకుగా ఏర్పడేటువంటి మనస భావాలు కానీ, మేము చేసే మాటలు క్రియలు కానీ ఏదైనా సరే దేవరవారే దయతో తొలగించి, అంటే మాకు అనిష్ట నివృత్తి చేసి ఇష్టమైనటువంటి దేవరవారి యొక్క పాద సేవ నిరంతరం కొనసాగేట్టుగా, భాగవత ఆచార్య సేవ కలిగేట్టుగా స్వామి కృప చేయండి అంటూ ఇందులో ప్రార్థించారు. శ్రీమన్యతీంద్ర భవదీయ పదాబ్జ సేవాం. భవదీయ అంటే మీ యొక్క పాదముల యొక్క సేవ, భవదీయ అంటే దేవరవారికి సంబంధించిన భాగవతోత్తముల సేవ. ఇదంతా కూడా శ్రీ శైలనాథ కరుణా పరిణామలబ్ధాం తాం అన్వహం అంటే ఎప్పటికీ మమ వివర్ధయ నాథ తస్యాహ కామం విరుద్ధం అఖిలంచ నివర్తయ అని ఇందులో నిరంతరం జన్మ జన్మ ఎప్పటికీ కూడా భగవద్ రామానుజుల వారి యొక్క సేవ, ఆచార్య సేవని కైంకర్యం కలిగేట్టుగా కృప చేయమని ప్రార్థించారు. ఇందులో అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఆచార్యులైనటువంటి ఆచార్య కైంకర్యమే మనందరికీ జీవిత లక్ష్యం కావాలి, పరమప్రాప్తి. ఆచార్యులంటే సకలమును కూడా తస్మిన్ రామానుజార్యే గురువితి పదం భాతి కనుక ఆచార్యులంటే భగవద్ రామానుజుల వారే. అందరూ రామానుజ స్వరూపంగానే భావించి వారి కృపకు మనం ప్రయత్నం చేస్తూ ఎలాగైనా సరే అదే పరమప్రాప్యంగా జీవించాలి అంటూ ఈ 19వ శ్లోకంలో మనకు శ్రీమన్ మనవాళ మహామునుడు ఒక దివ్య సందేశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత చివరిగా 20వ శ్లోకంలో ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. అదేంటంటే, స్వామి చివరిగా దాసుని దోషములను మన్నించి దాసుని ప్రార్థనను అంగీకరించి కృప చేయమని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ స్తోత్రాన్ని ముగిస్తున్నారు. విజ్ఞాపనం యదిదం అద్యతు మమకీనం అంగీకురుష్వ యతి రాజ గజంబురే. విజ్ఞానం యదిదం అద్యతు మమకీనం అంగీకురుష్వ యతి రాజ గజంబురాసే. అజ్ఞః అయం అజ్ఞోయం ఆత్మగుణదేశ వివర్జితశ్చ. అజ్ఞోయం ఆత్మగుణదేశ వివర్జితశ్చ తస్మాత్ అనన్యశరణః అనన్యశరణో భవతీతి మత్వా విజ్ఞాపనం యదితమద్యతు మమకీయం. స్వామి విజయరాజా, మీరు కరుణా సముద్రుడు, గజ అంబురాసి అన్నారు. అంబురాసి అంటే సముద్రం. ఆ సముద్రంలో నీళ్లుంటాయి. ఈ స్వామి సముద్రం లాంటి వాడు. దేనికి? కరుణ దయనే నిండి ఉన్నటువంటి స్వామి మన భగవద్ రామానుజులు. మీరు కరుణా సముద్రుడు స్వామి, నేను అజ్ఞుణ్ణి. అజ్ఞోయం అయం ఈ మూర్ఖుడు నాడే, ఇదిగో వీడు ఈ దాసుడు అజ్ఞః ఏమి తెలియని వాడండి అని అనుకోండి స్వామి. నేను అజ్ఞుణ్ణి, ఏమాత్రము తత్వజ్ఞానం లేని వాడిని. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎటు వెళ్తానో, నా సంబంధికులు ఎవరో, అసలు ఎవరు నన్ను సృష్టించారో ఇవన్నీ ఏమీ తెలియవు స్వామి నాకు. అందువల్ల ఈ తత్వజ్ఞానం లేని వాడిని నేను. పోనీ నేను పొందాలనుకుంటే ఏ మార్గమో కూడా తెలియదు నాకు. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఇలాంటి ఏ సాధనాలు నాకు తెలియవు. అజ్ఞః నాకేమి తెలియని వాడిని. పోనీ అవి ఏమీ తెలియకున్నా కనీసం
సద్గుణములు కలిగి ఉంటే వాటిని ఆత్మగుణములు అంటామే. ఓపిక, శమము, దమము, సత్యము, అహింస ఇలాంటి మంచి గుణాలు కలిగి ఉన్నా చాలు పరమాత్మ కృప కలుగుతుందనుకుంటే అది కూడా లేని వాడిని స్వామి. ఎప్పుడు అబద్ధాలాడమే, ఎప్పుడు పరికిరాని పనులు చేయడమే, ఇలాంటి దుర్మార్గపు లక్షణాలు కలిగిన పాపాలు చేస్తున్న నేను. అందువల్ల అజ్ఞ ఆత్మగుణలేశ వివర్జిత. ఆత్మగుణములు ఏవైతే ఉన్నాయో అవి వాటి లేశం అంటే ఏమాత్రం లేని వాడిని. కనుక ఇవన్నీ రెండు గ్రహించండి. పాపము వీడికి ఏమి తెలియదయి, వీడికి ఎలా పొందాలో తెలియదు, వీడు అనేక రకములైనటువంటి పాపాలు చేసిన వాడు ఉన్నాడే, దుర్మార్గుడై ఉన్నాడు అని తలంచుకొనైనా సరే ఇక వీడికి ఇంకా ఏ మార్గము తప్ప, నా యొక్క దయ తప్ప మరొక ఉపాయం లేదని దేవుల వారు గ్రహించి, మీ దయ తప్ప నాకు మరొకటి లేదని గ్రహించి నన్ను రక్షించండి అంటూ, మంచి గుణాలు నాకు లేవు, అందువల్ల పరమాత్ముని అనుగ్రహం పొందడానికి మీ దయ తప్ప వేరే ఉపాయం ఏదీ లేదు అని దుఃఖిస్తున్న ఈ దాసుణ్ణి మీ కృపనే రక్షించాలి అనే విషయాన్ని గుర్తించి నా విజ్ఞాపనను ఇక్కడ దాకా నేను చేశానే మీకు విజ్ఞాపనని మొదటి 2 శ్లోకాల్లో మీకు శరణాగతి చేసి, ఆ తర్వాత మిగతా శ్లోకాల్లో ఇప్పటిదాకా 19వ శ్లోకం వరకు ఈ స్తోత్ర రూపంలో విజ్ఞప్తులు చేశానే, ఆ విజ్ఞప్తిని కటాక్షించి నన్ను కృతార్థుల్ని చేయండి అని ప్రార్థిస్తూ ఈ స్తోత్రాన్ని ఈ శ్లోకంతో ముగిస్తున్నారు. స్వామి విజ్ఞాపనం యదిదమద్యత మామకీనం. నేను అజ్ఞుణ్ణి, నేను ఆత్మగుణములు లేనివాణ్ణి, వేరే ఉపాయము లేనివాణ్ణి, అనన్య శరణ, మీరు తప్ప నాకు వరక్ష రక్షణ లేదని మీరు తెలుసుకొని ఈ విజ్ఞాపనం నేను చేసిన ఈ స్తోత్రాల ద్వారా నా మనవి ఏదైతే ఉందో మామకీనం విజ్ఞాపనం అద్యత. నేను ఏది చేశాను, ఇంతకుముందు ఏం చేశానో తెలియదు, ఇప్పుడు చేస్తున్నాను. ఈ చేసిన దాన్ని యతిరాజా దయతో అంగీకురుష్వ, నీవు అంగీకరించి నన్ను కృతార్థులు చేయమని ప్రార్థిస్తున్నారు. అంటే ఈ విధంగా ఈ స్తోత్రం ద్వారా భగవద్ అనుగ్రహం పొందడానికి ఏ ఉపాయము లేని వారికి కూడా భగవద్ రామానుజుల శ్రీచరణములే రక్షకములు అని తెలిపినారు శ్రీమన్ మనవాళ మహాముని స్తోత్రంలో. అందువల్ల మనము రామానుజస్య శరణవు శరణం ప్రపద్యే అని భగవద్ రామానుజుల శరణాగతి చేస్తే చాలు ఇహ పరములైన సకల సంపత్తులు సమకూరుతాయని ఈ స్తోత్రం యొక్క ముఖ్య సందేశం. అంతేకాదు ఈ స్తోత్రం అనుసంధిస్తే చాలు. దీన్ని ప్రారంభించేటప్పుడే మనకి మనవాళ మహాముల యొక్క అత్యంతమైన శిష్యులైన వారు ఏం చేసిన కాలంలోనే వారిని ఆశ్రయించి ఉన్నటువంటి ఎరుంబి అప్ప అనేటువంటి, ఎరుంబి అనే ప్రాంతంలో వారు వేంచేసి ఉండేవారు కనుక ఎరుంబి అప్ప అని పేరు, వారికి దేవరాజ గురువులు అని పేరు. వారు మనవాళ మహాముల యొక్క దినచర్య, రోజు జరుగుతున్న వారి యొక్క కార్యక్రమాన్నంతా కూడా వివరిస్తూ పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య 2 భాగాలుగా చేస్తూ మనకు ఒక దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. దాంట్లో మొత్తం కూడా మనవాళ మహాముల యొక్క జీవన విధానం ఏమిటో చెబుతుంది. అటువంటి చోట శ్రీమన్ మనవాళ మహామునుడు తాము యతిరాజ వింశతిని కృపచేత్తు సందర్భంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో వారు ఏం చేసి ఉండి చూశారు కనుక వారు ఆ యతిరాజ వింశతిని వారు కూడా భావించుకొని, ఓహో ఏమి యతిరాజ వింశతిది అని దాన్ని యస్తుతిం యతిపతి ప్రసాదినిం, యతిరాజ వింశతి స్తోత్రం ఎలాంటిదంటే దీన్ని అనుసంధించిన వారికి యతిపతి భగవద్ రామానుజుల వారి యొక్క కృప తప్పనిసరిగా కలుగుతోంది. ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేకుండా ఈ స్తోత్రాన్ని పఠించుకుంటే చాలు భగవద్ రామానుజుల వారి యొక్క కృప అనేక రకాలుగా ప్రసాదిస్తుందని, రామానుజుల వారి ఆచార్య కృప కలిగితే పరమాత్మ కృప అది ఇంకా వేరే మార్గం లేకుండా తప్పకుండా జరుగుతుంది. కనుక దీన్ని మనం పఠించాలని చెప్పినటువంటి ఎరుంబి అప్పగారే ఈ యతిరాజవింశతికి ముందు చేసి ఇది పూర్తి కాగానే అప్పుడు మళ్ళీ ఈ వారే అంటే శ్రీమన్ మనవాళ మహాముల శిష్యులైన వారే ఈ యతిరాజవింశతి యొక్క వైభవాన్ని చెబుతూ దీన్ని ముగింపు చేస్తున్నారు. మిగతా శ్లోకం చివరి శ్లోకంలో అంటే విజ్ఞాపనం అని దాకనే యతిరాజ వంశతులోని స్తోత్రము, ఆ తర్వాత దాని యొక్క వైభవాన్ని చెప్పిన వారు మనవాళ మహాముల యొక్క శిష్యులు. అది ఈ శ్లోకం. ఇది ఇతి యతి కులధుర్యమానైః, ఇతి యతి కులధుర్యమానైః శృతిమధురైః ఉదితైః ప్రహర్షయంతం వరవరమునిమేవ చింతయంతి మతిరియం ఏతి నిరత్యయం ప్రసాదం.
ఇతి యతికులధుర్యమానై. ఇలాగా ఇతి అంటే ఇదిగో ఇంక దాకా చెప్పినటువంటి స్తోత్రంలో చెప్పినట్టుగానే యతికులధుర్యమానై, యతికులలో అందరికన్నా శ్రేష్ఠులైన భగవద్ రామానుజుల వారి యొక్క సంబంధించినటువంటి వాటిని శృతి మధురై, అద్భుతమైనటువంటి మధురాతి మధురమైనటువంటి స్తోత్రాన్ని మనకి కృప చేసి, అలాగే రామానుజుల వారి వినిపించి, తద్వారా భగవద్ రామానుజుల వారి యొక్క మనస్సులకు ఉత్సాహం కలగచేసి, వారి యొక్క ముఖ విలాసం కలగచేసి, వారి యొక్క కృపను పొందినటువంటి వారు వరవరమునుడు శ్రీమన్ మనవర మహామునుడు. కనుక ఇక అలాంటి భగవద్ రామానుజుల పరమాత్మ యొక్క కృపా పాత్రులు రామానుజుల వారైతే, రామానుజుల వారి యొక్క కృపాపాత్రులైన వారు వరవరములైతే, ఆ వరవరముల యొక్క దివ్య కృప మన మీద కలగడం కోసం ఆచార్యులైన వరవరములనే చింతయంతి. నా బుద్ధి ఎప్పుడు కూడా వారిని ధ్యానంలో ఉంచుకొని నేను సంతోషిస్తూ ఉంటాను. దానివల్ల భగవద్ రామానుజ కృప తప్పక కలుగుతుంది అంటూ ఈ విధంగా యతిరాజవింశతి అనే మధురమైన స్తోత్రంతో భగవద్ రామానుజుల వారిని మిక్కిలి ఆనంద పరవశులను చేసిన శ్రీ మణవాల మహామునునే నా మనస్సు నిరంతరం ధ్యానిస్తూ ఆనందిస్తున్నది అని తమ ఆచార్య అభిమానాన్ని ప్రకటించారు ఈ శ్లోకంలో. దాన్ని ఒకసారి అనుసంధించుకొని మేము సెలవు తీసుకుంటాం. ఇది యతికులధుర్యమానై శృతిమధురై ఉదితై ప్రహర్షయంతం వరవరమునిమేవ చింతయంతి మతిర్యమేతి నిరత్యజం ప్రసాదం. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిహరేశ్వరణం. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం స్వస్తి. జై శ్రీమన్నారాయణ.